ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇప్పుడు వరప్రదాయనిగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్ నీరు అవసరం లేకుండానే ఎల్లంపల్లి నుంచి ఎగువ ప్రాంతాలకు ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. నంది గాయత్రి పంప్ హౌజ్ల ద్వారా మిడ్మానేరు ప్రాజెక్టుకు నీటి తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. 15 రోజుల క్రితం వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నాయి. ఒక దశలో మిషన్ భగీరథ పథకం ఇంటేక్ వెల్స్కు కూడా నీరు అందని పరిస్థితి ఏర్పడింది. అయితే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ప్రాజెక్టు నీటి మట్టం 4.5 టీఎంసీల నుంచి ప్రస్తుతం 17 టీఎంసీలకు నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ఎల్లంపల్లికి ప్రస్తుతం 6,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. 12,600 క్యూసెక్ల నీటిని నంది గాయత్రి పంప్ హౌజ్ల ద్వారా మిడ్మానేరు ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తున్నారు. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై పథకానికి మరో 331 క్యూసెక్ల నీటిని పంపింగ్ చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన కడెం ప్రాజెక్టు ఉంది. కడెం ఎగువన కురిసిన వర్షాలతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. అక్కడి నీటిని ఇన్ఫ్లోకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు గేట్లను తెరిచి దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైన తర్వాత ఎల్లంపల్లికి దిగువ మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీటిని ఎత్తిపోశారు. గడిచిన 4 సంవత్సరాల్లో దాదాపుగా 160 టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ద్వారా ఎల్లంపల్లిలోకి ఎత్తిపోసింది. అయితే ఆ నీటిలో సగం కూడా వినియోగంలోకి రాలేదు. అయితే మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో గత 8 నెలలుగా ఎత్తిపోతలను ప్రభుత్వం నిలిపివేసింది. అయినా ఎగువ నుంచి సహజ సిద్ధంగా వచ్చిన వరదతో ఎల్లంపల్లి బ్యారేజీ నిండు కుండలా మారింది.